హలో అండి అందరికి. మా పిల్లలు ఈషా మా స్కూల్ కి వెళ్ళడం ఎలా అలవాటు అవుతారేమో అనుకున్నా, కానీ 1 వీక్ నుండి వెళ్తున్నారు. అంగన్వాడీ స్కూల్ అయినా మమ్మీ వస్తేనే వెళ్తా అనేవాళ్ళు ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నారు. మధ్యలో 2 డేస్ హాలిడేస్ వచ్చాయి కదా, వెళ్ళరేమో అనుకున్నా, కానీ ఈ రోజు కూడా చక్కగా స్కూల్ కి వెళ్లారు. అదేంటో కానీ పిల్లలు స్కూల్ కి అలవాటు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నా ఈ సంతోషంలో మా పిల్లల కోసం చేసిన క్యారెట్ మిల్క్ షేక్ చూసేయండి. క్యారెట్ పై చెక్కు తీసివేసి చిన్న ముక్కల్లాగా కట్ చేసి 10 బాదం 10 కాజులను అన్నింటినీ గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి మాత్రమే 10 మినిట్స్ ఉడికించాలి. తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్ లో వేసుకోవాలి. బాదం పై పొట్టు తీసివేసి వేయాలి. ఫిట్నెస్ కోసం నేను ఇక్కడ 10 ఖర్జూరాలను వేసుకున్నా. కావాలనుకుంటే మీరు బెల్లం లేదా షుగర్ కూడా వేసుకోవచ్చు. పైన గిన్నెలో పాలు పెట్టి అవి వేడయ్యేలోపు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పాలు మరుగుతుండగా క్యారెట్ పేస్ట్ ని వేసి కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాలను మరిగించుకోవాలి. పాలు ఇలా ఎల్లో కలర్ వచ్చాక ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే వేడిగా లేదా కూల్ గా కావాలనుకుంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగొచ్చు. పిల్లలు స్కూల్ కి వెళ్ళి వచ్చేసరికి ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇలా గ్లాస్ లో పోసి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ ని వేసి ఇచ్చాను. మా పిల్లలకైతే క్యారెట్ మిల్క్ షేక్ చాలా బాగా నచ్చింది. మీకు వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.